హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ లాగ్స్. గుడ్ మార్నింగ్, హ్యాపీ వెడ్నెస్డే. ఈరోజు మా ఇంట్లో హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేసేసాను. మీలో ఎంతమంది ఇలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తారో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ మొత్తం కూడా ఎలా చేశాను ఏంటి అన్నది మొత్తం కూడా వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. కానీ ఒక్కసారి మాత్రం నిజంగా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది. హోటల్లోకి వెళ్ళి మనం ఫ్రై పీస్ బిర్యానీ తింటాం కదా, అలాగే వచ్చిందండి టేస్ట్. నిజంగా స్మెల్ వండుతుంటేనే చాలా బాగా వచ్చేసింది. మా పిల్లలు ఏం వండుతున్నావు అని చెప్పేసి వచ్చి వాసన చూసి వెళ్ళిపోయారు. వాళ్ళు రెడీ అవుతున్నా కూడా వచ్చి రెడీ అవ్వకుండా స్మెల్ చూసుకుని కాసేపు చూసి వెళ్తామని చెప్పి వెళ్ళారు. అంత బాగుంది టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ మాట. మీరు ఎప్పుడైనా ఎవరైనా చేస్తుంటే కామెంట్ చేయండి. నా స్టైల్లో ఇలాగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చూపించేస్తాను, చూసేయండి. నిజంగా ఒక్కసారి చెప్పడం కాదండి, ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. ఇలాగా కిలోన్నర చికెన్ అయితే నేను తీసుకున్నాను. కిలోన్నర చికెన్ శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడిగేసి ఒక కుక్కర్లోని చికెన్ వేసేసినాక ఉప్పు అలాగే పసుపు కారం ధనియా పౌడరు లేదా గరం మసాలా పౌడరు అవి ఉంటే వేసేసుకోండి. ఇలాగా ఇంకా ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. వేసేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. చూసారు కదా, ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. దాంట్లో కరివేపాకు కూడా వేయాలండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. కరివేపాకు వల్లే మనకి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే టేస్ట్ అలాగే వస్తుంది. హ్యాస్టీజ్ మనం హోటల్లో ఎలా అయితే తింటామో ఫ్రై పీస్ బిర్యానీ అలాగే ఉంటుంది అన్నమాట టేస్ట్. అసలు ఎక్కడ కూడా తగ్గేదే లేదండి. అలాగా ఇప్పుడు అంతా కలిపేసి మంచిగా నేను మూత పెట్టేశాను. కుక్కర్ విజిల్ వేయించడానికి స్టవ్ అయితే వెలిగించేసానండి. 3 లేదా 2 విజిల్ చాలు, ఎక్కువ వద్దు. 3 విజిల్ కూడా వద్దండి, 2 విజిల్ అయితే వేయనివ్వండి. అందులో వాటర్ కట్ట ఏమీ వేయలేదండి, ఎందుకంటే జస్ట్ చికెన్లోంచి వాటర్ వస్తుంది మనకి. అందుకని చెప్పేసి ఓన్లీ ఇవే వేసి కలిపి కుక్కర్ అయితే పెట్టేశాను. 2 విజిల్ రానివ్వండి. అలాగే మార్నింగ్ కదా మా వారు లేస్తారని చెప్పేసి నేను పాలు పట్టి చాయ్ అయితే పెడుతున్నానండి. మార్నింగ్ చాయ్ కావాలి కంపల్సరీ. ఈ చాయ్ వచ్చేసి నేను బెల్లంతో పెడుతున్నాను. మాకు ఎక్కువైతే బెల్లంతో చాయ్ పెట్టుకుంటామండి, పంచదార కన్నా. బెల్లం వేసేసి తర్వాత ఇలాగా నేను అల్లం ముక్క కూడా దంచేసి చాయ్ పత్తి వేసి చాయ్ అయితే అటు సైడ్ పెట్టానండి, మరుగుతుంది. ఇది వచ్చేసి పేస్ట్ ఏంటనుకుంటున్నారా, మనకి టమాటాలు ఉల్లిపాయలు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుని పేస్ట్ చేసి రెడీ పెట్టుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి కావాలన్నప్పుడు తీసుకోవచ్చమాట. అలాగా నేను ఇలాగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ మాట ఇది. అలాగే రాత్రే పాలు తోడుబెట్టానండి, బాగా మరగబెట్టి పాలు అయితే 1 లీటర్ పాలు తోడుబెట్టుకున్న. పెరుగు చూసారా ఎంత బాగా అయిందో, గడ్డగా తయారైంది. పెరుగు చాలా గడ్డగా వచ్చింది. సమ్మర్లో కంపల్సరీ పెరుగు అయితే కావాలి మా పిల్లలకి మా వారికి, అందుకని రాత్రే తోడుబెట్టేశాను. కొంచెం పాలు ఉంచుకుని పాల గిన్నెలోనే ఇంకా చాయ్ పెట్టేశానండి. చాయ్ చూసారా రెడీ అయిపోయింది. అలాగే కుక్కర్ విజిల్ కూడా 2 విజిల్ అయితే అయిపోతున్నాయి. అందుకని తీసి ఇంకా స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసి నేను చాయ్ అయితే వేడివేడిగా తాగేసానండి. నేను మా వారు కూడా లేచారు. ఇంకిద్దరం కలిసి చాయ్ తాగేసి వచ్చి ఇంకా మళ్ళీ నేను ఫ్రై అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ ఇలాగా కుక్కర్ చికెన్ని పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసి విజిల్ ఆవిరి ఉంటుంది కదా, అది తీసేసానండి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో. మనకి ఇలాగ వాటర్ వేయకుండానే చికెన్లో అంత వాటర్ వస్తుందన్నమాట. ఆ వాటర్ని నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా, ఎందుకంటే అది ఏం చేయాలో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా వాటర్ అయితే తీసేసాను. అలాగే కడాయి పెట్టుకున్న, కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని నేను ముందుగా చెప్పాను కదా, ఉల్లిపాయలు టమాటాలు జీడిపప్పు ఈ 3 రకాలు ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా వేయించేసుకుని పేస్ట్ చేసేసి ఇలాగా డబ్బాలో పెట్టుకుంటానండి. అలాగా ఇది ఫ్రై చేసేసి మసాలాని కొంచెం బాక్స్లో వేసి పెట్టుకున్నాను. అదే మసాలా ఇది, అదేం కాదండి. ఇది వచ్చేసి మా ఓరియోకి తీసానండి, ఉడకబెట్టిన చికెన్ని. దానికి చాలా ఇష్టము, అట్లా అని చెప్పేసి దానికైతే లెగ్ పీసు అది చికెన్ అయితే తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత నేను ఈ మసాలా అయితే తీసుకున్నాను. మసాలా అంటే మసాలా కాదండి, టమాటాలు ఉల్లిపాయలు జీడిపప్పు ఈ 3
మనకి ఫ్రై చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి కర్రీస్ కానీ ఫ్రైలు కానీ ఏదైనా ఈజీగా చేసుకోవడానికి బాగుంటుంది. అలా అని చెప్పి నేనైతే ఇలాగా ఖాళీ ఉన్నప్పుడు పేస్ట్ చేసి పెట్టేసుకున్నమాట. అది కొంచెం ఫ్రై అయినాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ని వేసేసి బాగా ఫ్రై చేయాలండి. హైలోనే మంట ఉండాలి. బాగా ఫ్రై చేస్తున్నప్పుడు చాలా బాగా ఫ్రై అవుతుంది. మసాలా అంతా కూడా అదే ఇప్పుడు ఏ పేస్ట్ అయితే ఏది ఉందో ఆ పేస్ట్ అంతా ముక్కకు పట్టాలి. లేదు అనుకుంటే మీకు పేస్ట్ లేదు అనుకుంటే 1 లేదా 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని చిన్నగా కట్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఉల్లిపాయలు ఫ్రై అయినాక అప్పుడు ఈ చికెన్ వేసుకోండి. మీకు ఆ పేస్ట్ లేదు అంటే ఆప్షన్. ఆ తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే దాంట్లోనే కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి కస్తూరి మేతి అండి. దీని ఇంట్లో నేను ఎప్పుడు పెట్టుకుంటాను. కస్తూరి మేతి కూడా తీసుకుని ఇలాగ శుభ్రంగా నలిపేసి బాగా అందులో వేసేసేయండి. కస్తూరి మేతి వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగే కరివేపాకు, మళ్ళీ కరివేపాకు కూడా వేసానండి. కరివేపాకు ఇవన్నీ వేసినాక మంచిగా టోస్ట్ చేయాలి. అంటే బాగా ఫ్రై చేస్తే చికెన్ని ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది అలా ఫ్రై చేసేటప్పుడు. ఇది వచ్చేసి నేను మసాలా అండి. చికెన్ ఆవకాయ పెడతాను కదా ఆ పొడి ఇది. అంటే దాంట్లో ఏమీ లేదు, గరం మసాలాలన్నీ ఫ్రై చేసేసి పెట్టుకున్న పొడి ఇది. ఆవాలు, మెంతులు, జీలకర్ర, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క ఇవన్నీ పౌడర్ అన్నమాట. నేను చికెన్ పికిల్ పెట్టిన వీడియో పెట్టాను చూడండి, లైవ్ ఉంటుంది నాది. అందులో ఏమేమి వేసాను ఎలా చేశాను అన్న మసాలా పౌడర్ అయితే ఉంటుంది. ఆ పౌడరే నేను అలాగా బాటిల్లో వేసి పెట్టుకుంటాను. అది కూడా ఇందులో వేసానండి. కొంచెము ఆ స్మెల్లో టేస్ట్ ఫ్లేవర్ బాగా వస్తుంది అని చెప్పేసి అదైతే వేసుకున్నాను అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఫ్రై చేస్తుంటేనే ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది అనమాట. అంత బాగుంది. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. మా పిల్లలు కొంచెం తిని వెళ్తామని చెప్పి తిన్నారు. అలాగే ఎండుమిర్చి ఒక 3-4 ఎండుమిర్చిలు కూడా వేసేసి మంచిగా ఇలాగ ఫ్రై చేసేయండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం అని చెప్పి ఇలాగా నేను నాకు సరిపడగా కిలో బాస్మతి రైస్ అయితే తీసుకుని కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి. చికెన్ ఫ్రై అవుతున్నప్పుడే ఒక పక్క అవి బియ్యము నానతాయి కదా, అందుకని చెప్పేసి ఇలా ఫ్రై చేస్తూనే బిర్యానీకి అయితే రైసు కడిగి పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా సరే బిర్యానీ రైసు మనకి ఒక 1/2 అవర్ 15 మినిట్స్ రైస్ నానితే రైసు చాలా బాగా వస్తుంది, దుల్లుగా వస్తుంది అన్నమాట. చూసారా, లెగ్ పీస్తో పాటు అలాగా ఎండుమిర్చి తీసి కరివేపాకుతోటి అలా చూపిస్తున్నాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు ఒకసారి మాత్రం ఇలాగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మాత్రం ట్రై చేసేయండి. ట్రై చేయను అని అనుకోకండి, చెయ్యండి తప్పకుండా. ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని టేస్ట్ చూస్తానంటే మా పెద్ద అబ్బాయికి చూపిస్తున్నాను. టేస్ట్ అంతా చాలా బాగుంది, సరిపోయింది అన్నాడు. చాలా బాగుందంట అమ్మ, చాలా బాగుంది అని చెప్తున్నాడు. పక్క నుంచి వాడు ఇక్కడే నుంచున్నాడు అన్నమాట నా పక్కన. టేస్ట్ చూపించమంటే చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఎప్పుడైనా సరే వంట చేసినప్పుడు టేస్ట్ అయితే అస్సలు చూడనండి, వేసేస్తాను అంతే తప్ప టేస్ట్ అయితే చూడను ఎప్పుడు కూడా. ఏది కూడా నాకు ప్రసాదాలు కట్ట చేయడం అలవాటు. దేవుడి దగ్గరికి కట్ట వేరే ఎక్కడైనా కూడా చేసి అలవాటు అయిపోయి ఉప్పు అలా చూడడం, కారం చూడడం నాకు ఇష్టం ఉండదండి. చూడడం అంటే ఎప్పుడైనా చూస్తాను, ఎవరైనా వండితే కానీ చూస్తాను. నేను వండితే మాత్రం అసలు టేస్ట్ ఉప్పు అయితే ఏం చూడనండి, వండేస్తాను. కానీ కరెక్ట్గా నిజంగా చాలా బాగా వస్తుంది. టేస్ట్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. ఇలా మొత్తం అంతా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయినాక లాస్ట్లో మనకి కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి. వేసుకుని కొంచెం సేపు 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా మంచిగా ముక్కకు బట్టి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. నా స్టైల్లో ఇలాగా చికెన్ ఫ్రై అయితే చేసేసాను. చాలా బాగా వచ్చింది, సూపర్ ఉందన్నమాట. ఇలా కాసేపు మూత పెడదాం. మూత పెడితే ఏమవుతుందంటే ఆ ముక్కలకి మనకి మొత్తం ఆ ఫ్లేవర్ అంతా దిగుతుంది అన్నమాట. మంచిగా ముక్కకు అన్ని పట్టి ఫ్లేవర్ బాగా వస్తుంది టేస్ట్. అందుకని చెప్పేసి అలా మూత అయితే పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇది వచ్చి ఇప్పుడు కుక్కర్ తీసుకున్న బిర్యానీకి మాట పులావ్లా చేయడానికి.
సాజీరా మనకి బిర్యానీకి కావాల్సిన మసాలాలు ఏవైతే ఉంటాయో ఏమున్నాయో అవి వేసుకోండి చాలు. ఇవి లేవు మాకు అవి లేవు అని కాదు, ఏ ఉన్నా పర్వాలేదు, అన్నీ కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను అన్నీ కూడా వేసాను. ఇలాచి, దాల్చిన చెక్క, మొగ్గ, సాజీరా, స్టార్ పువ్వు, జాజికాయ దంచి, ఇలాచి దంచి, యాలక్కాయలు దంచాను, బిర్యానీ ఆకు కూడా వేసాను. ఇవన్నీ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకుని ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుండాలండి పులావ్లోకి. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువనే వేసుకున్నా, అంటే ఒక 4-5 పచ్చిమిర్చి అయితే వేసాను. కారం అదే ఉంటుంది పులావ్కి. వేసేసి బాగా ఫ్రై చేసేసి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసాను. చూసారు కదా, ఇలాగా బాస్మతి రైస్ కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఒక్కసారి అయితే అలాగా ఫ్రై చేసుకోండి. దీంట్లోకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా మనం మసాలాలు ఇంకేమీ లేదండి, ఆ బిర్యానీ మసాలాలు వేసాం కదా, అవి చాలు మనకి ఆ ఫ్లేవర్ రావడానికి. అలాగే ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ వాటర్ అయితే ఏదైతే ఉందో పక్కన తీసి పెట్టుకున్నాను కదా, ఆ వాటరు ఈ బిర్యానీలో వేసుకోవాలండి. వేసుకుని తర్వాత ఒక నిమ్మ చెక్క అయితే పిండాలి. నిమ్మకాయ వేయడం వల్ల బిర్యానీకి ఏమవుతుందంటే బిర్యానీ స్మెల్ అది ఏమంటారు, వైట్గా వస్తుంది, దుల్లుగా వస్తుంది. బిర్యానీ అన్నది పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసానండి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒక గిన్నె, ఈ గిన్నెతోటి నాకు బియ్యం వచ్చినాయి కాబట్టి ఒక గిన్నె వాటర్ అయితే వేసానండి. ఎందుకంటే 1/2 అవర్ ముందే నానబెట్టాను కాబట్టి ఒక గిన్నె వాటర్ అయితే సరిపోద్ది. ఒక బౌల్కి రైస్కి ఒక బౌలు వాటర్ అయితే సరిపోద్ది అన్నమాట, ఎక్కువ అవసరం లేదు. ఇలా వేసేసుకుని మొత్తం కలిపేసుకుని ఉప్పు అవి చూసుకొని మంచిగా కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ. కానీ ఏమంటారో చికెన్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు మాత్రం ఇలాగ ఒకసారి చేసి పెట్టండి. మళ్ళీ అదే కావాలని అడుగుతారు అనమాట. అంత బాగా వచ్చింది. మా పిల్లల కోసం ఇలాగ పక్కన ఆమ్లెట్లు వేసి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఆమ్లెట్లు కావాలని అడిగారు, ఆమ్లెట్లు వేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి ఆమ్లెట్ అన్నమాట. వాళ్ళు ఆమ్లెట్ తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. బాక్సులు పెట్టేసి ఇస్తానని చెప్పిన, అందుకని చెప్పేసి పిల్లలకైతే ఇలాగ ఆమ్లెట్ అయితే వేసాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.